నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు మరి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అర్జున్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? అంతేకాకుండా వివేక మర్డర్ కేసులో కూడా ఇప్పుడు ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈయన పాత్ర ఏంటి అని కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇవ్వడం, మరి అరెస్ట్ అయితే వివేక మర్డర్ కేసు కూడా కీలక మలుపు తిరిగే అవకాశం ఉందా? దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అర్జున్ రెడ్డి ఇటు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడమే కాకుండా వివేక మర్డర్ కేసులో కూడా ఆయన పాత్ర పైన నిర్ధారించమని సిబిఐ కోర్టు చెప్పడం, మరి సిబిఐ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన అరెస్ట్ అయితే వివేక మర్డర్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? అది మార్చి 15, 2019 నాడు జరిగింది. అంటే 6 సంవత్సరాలు 9 నెలలు పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా ముద్దాయి ఎవరో, చంపిన వ్యక్తి ఎవరో నేనే చంపానని చెబుతున్నాడు. ఫలానా వ్యక్తులు నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి చెబుతున్నాడు. ఆ డబ్బులు కూడా దొరికినాయి. అలాగే రామ్ సింగ్ గారి ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా చంపిన వ్యక్తి, అలాగే ప్రోత్సహించిన వ్యక్తి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటాస్ అన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా సేకరించి రామ్ సింగ్ గారు చాలా సమర్థవంతంగా ఆ రోజు విచారణ జరిపి మొత్తాన్ని పొందుపరిచారు. కానీ ఇన్ని రోజులు ఇంకా కాలయాపన ఎందుకు జరుగుతూ ఉంది? ఆయన మీదే కేసు వేశారన్న విషయాన్ని మర్చిపోవద్దు. వాళ్లే చంపి మొట్టమొదట అది గుండెపోటుగా చిత్రీకరించింది వాళ్లే, ప్రచారం చేసింది వాళ్లే. తర్వాత సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె గారు అనుమానం వచ్చి పంచనామా కోరినప్పుడు మాత్రమే అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టి చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే బీటెక్ రవి గారు, లోకేష్ గారు వాళ్ళందరి ప్రమేయంతో ఇది జరిగిందని చెప్పని, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ పత్రికలోను ప్రసార మాధ్యమంలోనూ ప్రచారం చేసింది వాళ్లే. అంటే గుండెపోటు అంది వాళ్లే, తర్వాత గొడ్డల పూట అంది వాళ్లే, దానికి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించింది వాళ్లే. తర్వాత ఇది అంతా కొంచెం బయటకు వస్తున్న తర్వాత ఇక వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తున్నాయన్న అనుమానంతో కుమార్తె మీద, అల్లుడి మీద కూడా పెట్టింది కూడా వాళ్లే. ఇన్ని విధాలా జరిగిన కార్యక్రమంలో ఆ రామ్ సింగ్ గారు సమర్థవంతంగా అన్ని బయటకు తీసుకొచ్చిన సందర్భంలో ఇవన్నీ బయటకు వస్తాయి అన్నప్పుడు మళ్ళీ కొత్త నాటకానికి తెరదీశారు. కొత్త నాటకానికి తెరదీసేసి ఆయన మీద కేసు పెట్టేసి ఆయన ట్రాన్స్ఫర్ చేయించారు. ఆ ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చెప్పినట్టు సిబిఐ నడిచింది తప్ప సిబిఐ విచారణ అనేది జరపల. ఇక్కడ గమనించుకోండి. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అన్నయ్య ప్రధాన పాత్రధారి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ న్యాయం జరగదు అన్న ఉద్దేశంతో మాకు ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం జరగదు కాబట్టి న్యాయస్థానాన్ని మార్చండి అని చెప్పని ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత తెలంగాణకి మార్చారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడి ఆమె చేస్తున్న పోరాటం వల్ల ఈ మాత్రం అన్న కదలిక వస్తానే ఉంది. కానీ ఇంకా సరిగ్గా న్యాయం జరిగిద్దని కానీ, నేరస్తులకు శిక్ష పడిద్దని కానీ నమ్మాల్సిన పరిస్థితి మనకైతే కనపట్టలేదు. కారణం ఏంటంటే మళ్ళీ కొత్త కొత్త అంశాలన్నీ బయటికి తీసుకొచ్చేసి, కొత్త వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసి, మరి ఆ రోజు ఏమైంది? గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కదా. ఇప్పటికి కూడా అంటే ఎందుకు ఇది నీరు గారుతుందని చెప్పని అంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చేల్లా ఉదయం పూట తెలిసింది అతనికి, ఏగుంజాన ఉదయం కూడా కాదు ఏగుంజాన తెలిసింది అతనికి. తెలిసిన తర్వాత కూడా నిదానంగా వచ్చేసి అప్పటికి పంచనామా పూర్తి కాలేదు, ఆయుధం ఏంటో తెలియదు, తను మాత్రం వచ్చి తన కళ్ళ ముందే జరిగినట్టు స్పష్టంగా ఎన్ని దెబ్బలు, గొడ్డల దెబ్బలు పడ్డాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి లాక్కెళ్ళారు, కమోడ్ నుంచి బెడ్రూమ్లోకి, బెడ్రూమ్ నుంచి కమోడ్లోకి, ఇట్లా ఏ విధంగా మార్చి మార్చి చంపేశారు అని చెప్పని ఆయన విడమర్చి ఎలా చెప్పగలిగాడు? అసలు ఇది ముందుగా గుండెపోటు అని చెప్పని ప్రపంచానికి విజయసాయిరెడ్డి ఎలా చెప్పాడు, వాళ్ళ పత్రికా ప్రసార మాధ్యమాలు ఎలా చేసినాయి, అందు కళ్ళ ముందు కనపడుతుంటే రక్తపు మడుగులో అవినాష్ రెడ్డి చూసిన తర్వాత కూడా అతను ఒక లోక్సభ సభ్యుడై ఉండి కూడా ఎలా దాన్ని అంత కళ్ళ ముందు కనపడతా ఉంటే గుండెపోటు అని చెప్పాడు. ఎందుకు గుండెపోటు అని చెప్పాల్సి వచ్చింది? ఎందుకు ఆ రక్తపు మరకలన్నీ తుడిచేశారు? కుమార్తె రాగతలకే కన్నం చేయటం కోసం బ్యాండేజీలు ఎందుకు కట్టారు, కుట్లు ఎందుకు వేశారు? ఇవన్నీ కూడా చెప్పాల్సింది ఎవరు? అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ముగ్గురిని విచారించాలి. గమనించుకోండి, అతను కోర్టుకు వెళ్ళాడే తప్ప పోలీస్ కస్టడీ తీసుకొని అవినాష్ రెడ్డిని విచారించాల. అలాగే నువ్వు ఎలా చెప్పావు, నీకు ఎలా తెలిసిందని చెప్పి విజయసాయిరెడ్డిని ఈరోజు విచారించాల. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆయుధం నువ్వు ఎలా చెప్పావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడగట్లా. ఇప్పుడు కొత్తగా వైఎస్ ప్రకాష్ రెడ్డి కుమారుడు, మనవడు, ఈరోజు అర్జున్ రెడ్డి పేరు బయటకు వస్తూ ఉంది. రేపొద్దున ఇంకేం వస్తాయో సీరియల్స్గా. అంటే ఇప్పటికీ కూడా నిన్న న్యాయస్థానం ఇచ్చిన దాంట్లో కూడా పాక్షికమైనటువంటి
విచారణ జరపమని చెప్పని ఇచ్చారు. ఆమె కోరిన అన్నీ కూడా దాన్ని పొందుపరచాల. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే తీర్పు వచ్చిందని అయితే నేను భావిస్తున్నా. సునీత గారికి న్యాయం జరిగిద్దని అయితే నేను భావించట్లేదు. కిరణ్ యాదవ్ కానివ్వండి, లేదంటే అర్జున్ రెడ్డి గారిని కానివ్వండి, వీళ్ళని విచారిస్తే ఏదైనా కీలక మలుపు తిరిగే అవకాశం ఉందంటారు? తద్వారా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ చంపిన వ్యక్తే క్లియర్గా చెప్తా ఉంటే పలానాళ్ళు నన్ను చంపమన్నారు, డబ్బులు ఇచ్చారు అంటే ఇక మధ్యలో ఈ బుడంకాయలు ఎందుకు? ఎడతోటి ఏం పని? నేను చెప్పినట్టు ఆ ముగ్గురిని విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి కదా. అంతిమంగా చెప్పేది అతని పేరైనా అందరికి అర్థమైపోతా ఉంది కదా. మరి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఇలాంటి వాళ్ళు ఎంతమందిని విచారిస్తే ఏం జరుగుతుంది? కాలయాపన తప్ప జరిగేది ఏమన్నా ఉందా? కాలయాపన కోసమే సిబిఐ కూడా ప్రయత్నిస్తుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. హత్య చేసిన వాళ్ళని శిక్షించాలని కానీ, హత్యను నిరూపించాలని కానీ సిబిఐ కూడా చిత్తశుద్ధితోటి పనిచేయట్లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతాం. అంటే వివేక మర్డర్ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశాలే లేవంటారా సార్? దరిదాపులు అయితే నాకైతే కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకెళ్లి సునీత గారు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం సుప్రీంకోర్టు పదే పదే చెబుతుంది. విచారణ చేసేది ఎవరు? సిబిఐ చేయట్లేదు కదా. మరి ఆధారాలు అంత స్పష్టంగా ఉండా కూడా వాళ్ళు వేగవంతంగా ముందుకు వెళ్ళట్లేదు కదా. 4 రోజులు అన్నారు, గతంలో టైం బౌండ్ పెట్టారు, దాటిపోయింది, చర్యలు లేవు, మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు దానికి అనుగుణంగా విచారణ జరిపి పొందుపరచలేదు. మళ్ళీ మీరు అనుమతిస్తే మేము విచారణ చేస్తామంటాం ఏంటి? విచారణ పూర్తయిందా, పూర్తి కాలేదా? పూర్తయితే అయిపోయింది, ఇంక విచారణ చేయాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు కదా. అంటే ఎన్ని నాటకాలు జరుగుతున్నాయో గమనించండి. కాబట్టి ఈ విషయంలో సునీత గారికి న్యాయం జరిగిద్దని అయితే నేనైతే భావించట్లా. అన్ని ఆధారాలు కళ్ళ ముందు ఉన్న తర్వాత కూడా ఇంత కాలయాపన చేస్తున్నారు అంటే వాళ్ళు దాన్ని వీలైనంత ఆలస్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి సిబిఐ సహకరిస్తుంది. ఇంకెవరు చేస్తారు? వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? రేపు పొద్దున్న న్యాయస్థానం అడిగిందనుకోండి, ఇదే పొందుపరుస్తారు సిబిఐ వాళ్ళు. మరి దాని ఆధారంగానే కోర్టు తీర్పిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆమె న్యాయస్థానానికి వెళ్ళిద్ది. మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు దీని గురించి మళ్ళీ ప్రశ్నిస్తారు. ఇట్లా సంవత్సరాలు గడిచిపోవటమే కదా. న్యాయం ఎలా జరుగుతుంది? తీర్పు ఎప్పుడు వస్తుంది? శిక్షలు ఎప్పుడు పడతాయి? ఎవరికి పడతాయి శిక్షలు? సార్, వివేక మర్డర్ కేసును పక్కన పెడితే అర్జున్ రెడ్డి సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు కానివ్వండి, పోస్టులు కానివ్వండి, క్రియాశీలకంగా వర్క్ చేసేవారు సజ్జల భార్గవ రెడ్డితో కలిసి అని చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 31 నోటీసులు ఇచ్చారు కదా. ఇంకా అరెస్ట్ ఏమంత అవుతాడు? ఇప్పుడు మళ్ళీ విచారణకు పిలిచి అడుగుతారు, మళ్ళీ బయటికి వెళ్తాడు, మళ్ళీ ఒక 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ రమ్మంటారు, అప్పుడు విచారిస్తాడు. చూస్తూనే ఉన్నాం కదా. నేను సునీల్ కుమార్ 5 గంటల సేపు అంటే ఒక అరగంట మధ్యలో భోజన విరామం తీసేసిన 4.5 గంటల సేపు విచారిస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. వీళ్ళు కూడా అట్లానే చెప్తారు. ఆ తర్వాత చూసుకొని మళ్ళీ రెండోసారి కూడా సమాధానం రాకపోతే మాకు సహకరించట్లేదు అని చెప్పని అప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కోర్టుకి ఇచ్చారనుకోండి, కోర్టులో పెట్టారనుకోండి, అప్పుడు కోర్టు ఏం చెబుతుందో చూడాలి. అప్పటిదాకా ఇట్లానే జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప సత్వరం దీనికి పరిష్కారాలు కానీ, ఇప్పుడు అదే న్యాయమూర్తులు మా మీద ఇష్టారీతిగా పోస్టులు పెడుతున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు, మీరు అరెస్ట్ చేయండి అని చెప్పని న్యాయమూర్తులు ఆ రోజు చెప్పారు. మరి అది సోషల్ మీడియానేగా. అంటే న్యాయమూర్తులను అంటే వాళ్ళకి చురుకు పుట్టింది. సామాన్యులన్నా, ముఖ్యమంత్రులన్నా, ప్రధానమంత్రులన్నా న్యాయస్థానం వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒప్పుకోవట్లేదు. ఇంకా న్యాయం ఎక్కడ వస్తుంది చెప్పండి? వాళ్ళకి భయాలు ఎందుకు ఉంటాయి? శిక్షలు అనేవి పరివర్తన చెందాలి, మనిషిలో మార్పు రావాలి, లేదంటే భయం అన్నా పుట్టాలి. అవేమీ లేకుండా ఉన్నప్పుడు ఈ చేసేవాళ్ళు ఇది మామూలే, మన చేతులు డబ్బులు ఉంటే ఇవన్నీ తప్పించుకోవచ్చనే భావిస్తారు కదా. అలానే జరుగుతూ ఉంది. కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఇన్ని నెలలు పూర్తయిపోతున్నా కూడా, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు పూర్తయిపోతున్నా కూడా ఇంకా అవి నత్తనడక నడుస్తున్నాయి అంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. వ్యవస్థలకి స్వతంత్రంగా వదిలేస్తే వాటి పనులు వాళ్ళు చేస్తాయి. అధికారంలో ఉండవాళ్ళు వ్యవస్థలను నియంత్రించినప్పుడే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. ఇది గమనించుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.